మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుడ్డి మెడా వ్లాగ్స్. ఈరోజు 18వ రోజు అండి, బిగ్ బాస్ 18th డే రివ్యూ చెప్తున్నాను మీకు. నిన్న నేను ఒక విషయం మర్చిపోయానని చెప్పడం. సోనియా తన లవ్ గురించి ప్రేరణకు చెప్తుంది అనమాట. ఏమన్నా అంటే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనితో తనకు పరిచయం అయిందని, తను చేసే సోషల్ సర్వీస్కి అతను చాలా హెల్ప్ చేస్తాడని, తనకు రానే వర్క్ కూడా తను చెప్తాడని, తను యుఎస్ఏలో ఉంటాడని, యుఎస్ సిటిజన్ అని, తన రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాడని, తను ఓకే అని ఎప్పుడు అంటుందని చెప్పని ఆ విషయం ఒకటి చెప్తుంది సోనియా తన లవ్ స్టోరీ గురించి ప్రేరణకి. నిన్న నేను ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. తర్వాత ఈరోజు 18th డే బిగిన్ అయిందండి రివ్యూ. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. 2 baskets లో అంతా నిన్న గెలుచుకున్నారు కదండి, ఆ ఎగ్స్ అని స్టోర్ రూమ్ లో పెట్టామంటారు. అందరూ కలిసి తీసుకెళ్ళి వాటిని స్టోర్ రూమ్ లో పెట్టేస్తారు. తర్వాత నబీల్కి బిగ్ బాస్ పంపించిన బుక్ చదువుతాడనమాట. దాంట్లో ఏమని ఉంటుందంటే, ఆ బుక్ లో ఎగ్స్ స్టోర్ రూమ్ లో పెట్టామని కదా, తర్వాత ఇంకా వచ్చిన బుక్ ని చదువుతాడనమాట. దాంట్లో ఏమని ఉంటుందంటే, ఎగ్స్ ని కవర్ చేయకూడదు, ఇద్దరు మాత్రమే బుట్ట దగ్గర ఉండాలి అని చెప్పని దానిలో ఉన్న కండిషన్స్ అన్ని చెప్తాడనమాట. మిగతా వాళ్ళు ఎగ్స్ పట్టుకోవడానికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే సోనియాను నైనిక ఏమో నిఖిల్ టీం దగ్గర ఉంటారు. ఆదిత్య ఓమోను యష్మి ఏమో వీళ్ళ అభయ్ టీం దగ్గర ఉంటారు. అభయ్ను ఆదిత్య ఓమేమో అక్కడ బుట్ట దగ్గర కూర్చుంటారు. వీళ్ళందరూ కలిసి గేమ్ దగ్గరకు వస్తారనమాట. మళ్ళీ ఈరోజు అంతా మొత్తం గొడవలే అండి, మామూలుగా ఫైటింగ్స్ కాదు. మళ్ళీ ఎలా పడితే అలా ఒకళ్ళొకళ్ళు ఎలా పడితే అలా తిట్టేసుకున్నారు, రాంగ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు. ఈరోజు అంతా గేమ్ అంతా అట్లానే జరిగింది. తర్వాత ఇంకా ఎగ్స్ అక్కడ పడతాయని చెప్పిన కోడి పెట్ట దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. కానీ పైనుంచి వస్తాయన్నమాట. ఇది వరకు మన గేమ్స్ లో కూడా చూపించేవాడు కదండి, పైనుంచి బాల్స్ వేయటము, కాయిన్స్ వేయటము, డబ్బులు వేయటము, క్యాష్ కాయిన్స్ అవన్నీ వేయటం, అట్లాగా వేసారు అనమాట. పైనుంచి వేసారు ఎగ్స్. పైనుంచి వేసరికి అక్కడ తీసుకున్నారు. అక్కడ తర్వాత చూస్తే మన కోడి పెట్ట దగ్గర నుంచి రెండు వైపులా వస్తుంటే రెండు వైపులా కలెక్ట్ చేసి రెండు వైపులా నుంచి తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటూ ఉంటారనమాట. యష్మి నిఖిల్ దగ్గర చాలా ఫైట్ అవుతుంది అనమాట, పెద్ద ఫైట్ అవుతుంది. యష్మి ఏం చేస్తుందంటే వెళ్ళేసి సోనియా వాళ్ళ అందరూ కలిసి అలా పైనుంచి పడుతుంటే గబాన సోనియా వీడు కూడా వచ్చేస్తారన్నమాట అవి పట్టుకోవడానికని. గబాన యష్మి ఏం చేస్తుంది, వెళ్తా వాళ్ళ దాంట్లోంచి 3 ఎగ్గులు తీసుకుని వాళ్ళ బొట్టలు వేసుకుంటుంది. అది చూస్తాడు నిఖిల్. చూసేసి గబగబా వీళ్ళ టీం దగ్గరికి వెళ్తే ఆదిత్య వద్దు 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 అన్నా కూడా సరే తను 3 4 తీసుకొని తను తీసుకెళ్ళిపోతుంటే ఆదిత్య మళ్ళీ వస్తాడు నిఖిల్. ఆదిత్య ఓం అంటాడు, ఒకసారి మేము తీసుకున్నాం, ఒకసారి నువ్వు తీసుకున్నావు కదా. నిఖిల్ కూడా తీసుకొని 4 గుడ్లు తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో వేసుకుంటాడు అనమాట. యష్మి తీసుకున్నాను మళ్ళీ రాబోతుంటే ఆదిత్యం కంట్రోల్ చేస్తాడు అనమాట. నువ్వు ఒకసారి తీసుకున్నావు, మేము ఒకసారి తీసుకున్నావు, నువ్వు ఒకసారి తీసుకున్నావు అని చెప్పానంటే ఇంకా సరే అని చెప్పని అక్కడతో ఆగిపోతే మళ్ళీ ఎగ్స్ పడుతూ ఉంటాయి. వాళ్ళు కోడిపెట్ట దగ్గరికి కలెక్ట్ చేస్తూ ఉంటారు. అబ్బాయి ఏమో నిఖిల్ను లేడీస్ కి లేడీ కన్సెషన్ బాగా గొడవలు అవుతూ ఉంటాయండి. ఒకళ్ళనొకళ్ళు అరుచుకుంటా ఉంటారు. నిఖిల్ కూడా ఆడతో ఫైట్ చేస్తుంటే అబ్బాయి నిఖిల్ని పిలుస్తాడు. నిఖిల్ని అక్కడికక్కడ అబ్బాయి చాలా కంట్రోల్ చేస్తుంటాడు. అంటే తనకు తెలుస్తుంది కదా, కొంచెం తన డైరెక్టర్ గా కూడా ఉన్నాడు కదా బయట సినిమాల్లో, బయటకు ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది అని చెప్పి నిఖిల్ గేమ్ ని తనకు మధ్య మధ్యలో కంట్రోల్ చేస్తూ ఉంటాడు అనమాట. చెప్తుంటాడు, లేడీస్ కంటెస్టెంట్స్ వాళ్ళు ఏదన్నా కానీ నువ్వు ఏమనబాకు, వాళ్ళని తిరిగి ఏమనబాకు, ఏం చేయబాకు, వాళ్ళు లేడీస్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళబాకు, నువ్వు వాళ్ళు ఏమన్నా నిన్ను రెచ్చగొట్టినా కూడా ఏం మాట్లాడొద్దు అని చెప్పని అంటాడు అనమాట. అని అంటే తర్వాత బిగ్ బాస్ ఇంకా ఎగ్స్ అని కలెక్ట్ చేస్తాను. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. మొత్తం ఇద్దరు టీంలో ఎన్నెన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పమంటే నిఖిల్ టీంలో 66 ఉంటాయండి, అబ్బాయి టీంలో 30 ఉంటాయి. తర్వాత ఎగ్స్ పెంచుకోవడానికి ఒక టాస్క్ ఇస్తారనమాట. ఒకటి ఏంటంటే అది ప్లాట్ఫామ్ ఉంటుంది, దానికి హోల్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క హోల్ దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. దానికేమో సిల్వర్ బాల్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ ఇట్లా ఊగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా బ్యాలెన్స్ సాసర్ లాగా ఉందనమాట. మనం ఇక్కడ మీరు ఆడే ఉంటారు ఎగ్జిబిషన్ లో, మనం బాల్స్ ఇలా పాయింట్స్ ఇలా వేసేస్తుంటే ఏ బాల్ ఏ పాయింట్ లోకి వెళ్తే అన్ని పాయింట్స్ కౌంట్ చేసి మనకు ఆ గిఫ్ట్ ఇస్తారు కదండి, అట్లా అనమాట. సేమ్ అలానే ప్లాట్ఫామ్ కి హోల్స్ ఉన్నాయి. హోల్స్ లో సిల్వర్ బాల్స్ వచ్చాడు. సిల్వర్ బాల్స్ దాంట్లో ఏ హోల్లో పడితే ఆ హోల్లో తీసుకోవడం అనమాట. అది ఎన్ని పాయింట్స్ వచ్చే వరకు గెలిచిన వాళ్ళు లాస్ట్ లో ఇద్దరు పాయింట్స్ కౌంట్ చేస్తారనమాట. ఎన్ని హోల్స్ వేసాడు. వీళ్ళ టీం నుంచి ఏమో నైనిక వస్తుందండి. ఎవరంటే నిఖిల్ టీం నుంచి. అభయ్ టీం నుంచి అభయ్య వచ్చి ఆడతాడు. అలా నైనికాను అభయ్ ఇద్దరు కలిసి ఆడితే నైనిక టీంకేమో 60 వస్తాయండి. నైనిక అంటే నిఖిల్ టీం అనమాట. నిఖిల్ టీంకేమో 60 వస్తాయి, 60 వస్తాయి.
అభయ్ టీంకి 90 వస్తాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువ కదండి, 90 వాళ్ళకి ఎక్కువ కాబట్టి 90 ఎగ్గులు మీకు గెలుస్తాయని చెప్పని బజరం అవుతుంది. బజరం అవుతే స్టోర్ రూమ్కి వెళ్తే వాళ్ళకి 90 ఎగ్స్ వస్తాయి బుట్టలో. అవి తీసుకొచ్చి అభయ్ వాళ్ళ టీంకి వస్తాయన్నమాట. అవి కలుపుతారు. కలిపితే అవన్నీ వచ్చేస్తాయి. తర్వాత విష్ణుప్రియ కెమెరాస్ దగ్గర చెప్తుంది అన్నమాట. నబీల్కి సారీ చెప్తుంది. నేను రాంగ్గా టచ్ చేశాడు అనుకుని నిన్న నబీల్ని అన్నాను సార్, తనేం రాంగ్గా ఏం టచ్ చేయలేదు, సారీ అని చెప్పని నబీల్కి చెప్పి సారీ చెప్తుంది. కెమెరా ముందుగా చెప్పేస్తుంది. తర్వాత ఇంకా నైట్ అయిపోతుంది అనమాట. నైట్ అయిపోతుంది, గేమ్ అయిపోయింది అనమాట. ఇంకా అభయ్ను నిఖిల్ ఇద్దరు కలిసి ఏమైనా మాట్లాడుకుంటారంటే, మనం ఇంకా ఎగ్స్ టచ్ చేయొద్దు, అందరం ప్రశాంతంగా పడుకుందాం, ఒక ఎగ్స్ టచ్ చేయొద్దు, అట్లానే వదిలేద్దాం, ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఇద్దరు టీం సభ్యులు ఒకరు టచ్ చేయకూడదని పోయి ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పి పడుకుంటారు. కానీ అప్పుడు వాళ్ళు పడుకోవడానికి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఒక ఎగ్ చూపిస్తారండి గడ్డిలో. రెడ్ కలర్ ఎగ్ ఉంటుంది కోడిపేట దగ్గర. ఆ ఎగ్ని ఇంకా ఎవరు చూడలేదనమాట. అందరు కలిసి పోయి పడుకుంటారు. పొద్దునే 8కి మళ్ళీ సాంగ్ ప్లే అవుతుంది. అందరు కలిసి డాన్స్ వేస్తారు. మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట. కండిషన్ ఏంటంటే, 2 టీములు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంట చేసుకోవాలి. ముగ్గురు మాత్రం, ఒక్కొక్క టీం నుంచి ముగ్గురు మాత్రమే వచ్చి వంట చేసుకోవాలి. వంట కట్ చేయటం అన్ని గొలిపి కూడా దాంట్లోనే అనమాట. మొత్తం ఏమైనా చేసుకోండి, టిఫినే చేసుకుంటారో ఒక వంట చేసుకుంటారో ఏమైనా చేసుకుంటారో అది టైము గంట కొట్టి బిగిన్ చేయాలి. గంట కొట్టి ఆపాలి. తర్వాత రెండో టీం వాళ్ళు వచ్చి గంట కొట్టి, అంటే నిన్న ఏం చేశారు, మొత్తం అందరిని కలిపి వంట చేసేసుకోమన్నారు. ఈ టైం అని చెప్పారు, ఇంత టైంలో చేసుకోండి, మొత్తం వారం మొత్తం 14 గంటలు ఇస్తాను మీకు గ్యాస్ అని చెప్పని. ఈ రోజేమో సపరేట్ టీం అనమాట. ఒక్కొక్క టీం ఈ టైంలో చేసుకోమని చెప్పనేసరికి ఈ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. చేతిలో అంటే లివింగ్ రూమ్ లో కూర్చుంటారు కదండి, దాంట్లో సోఫాలో పిల్లోస్ ఉంటాయి, ఆ పిల్లోని ఇసురు కొడతాడు. రేషన్కి కండిషన్స్, తినే ఫుడ్ కూడా కండిషన్ అయినా బిగ్ బాస్ ఒక సైకో అది ఇది అని చెప్పి తిడతారు. అందరు దానికి పాపం అందరూ మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఫుడ్ విషయం కదండి. దాంట్లో మళ్ళీ 14 గంటలు అయిపోతే ఇంకా ఆ తర్వాత నుంచి స్టవ్ వెలగకపోతే మరి వాళ్ళకి ఫుడ్ ఉండదంటే ఇంకా పచ్చి కూరగాయలు తింటూ కూర్చోవాలన్నమాట. అట్లా అని చెప్పని చెప్తాడనమాట. ఇంకా నబీలేమో ఇంకా ఇద్దరు టీమ్స్ కలిసి డిస్కస్ చేసుకుంటారు, ఏమేమి చేసుకోవాలి ఈ టైంలో, ఇంత టైంలో ఇది చేసుకుందాం అంటే, ఒకళ్ళేమో మేము టిఫిన్ లంచ్ చేసుకుంటామని, ఒకళ్ళు ఇంత టైంలో అది చేసుకుంటామని ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటారు. అభయ్ను నిఖిల్ కలిసి కూర్చొని ఆ టీం మెంబర్స్, ఆ లేడీస్ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. తర్వాత ఏమో నబీల్ యష్మికి చెప్పాడనమాట, ఎక్స్ ఎటు ఆల్రెడీ మీరు గెలిచారు కదా, ఎక్స్ కలిసినాయి కదా, మీరు విన్నర్స్ కిందకే, మీరు రేపు ఒకరినొకరు తోసుకోబాకండి, ఎక్స్ ఒకరినొకరు లాక్కోబాకండి, మీరు విన్ అయిపోతారు ఆటోమేటిక్గా, మీకు 90 ఎక్స్ కలిసాయి కదా అంటే యష్మి అంటుంది. వాళ్ళెందుకు ఒప్పుకుంటారు, వాళ్ళే ఒప్పుకోరు దానికి అని చెప్పని యష్మి అంటుంది అనమాట. యష్మి అంటుంది. తర్వాత ఏమో హాఫ్ అన్ అవర్ లో చేసుకుంటామని వంట అని చెప్పని సోనియా వీళ్ళందరూ కలిసి వెళ్ళి అది కాస్త 1 గంట సేపు పడుతుంది అనమాట. దాని గురించి ప్రేరణ వీళ్ళు ఇక్కడ కూర్చొని అనుకుంటుంటారు, అరగంటలో చేస్తామంటారు వంట, 1 గంట సేపు పెట్టింది వాళ్ళ వంట అని చెప్పని. ఆ తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళు సెకండ్ టీం వీళ్ళు వెళ్తారండి. అబ్బాయి టీం వాళ్ళు వెళ్ళేసేసి యష్మిను ప్రేరణ కలిసి వంట చేసుకుంటారు. వంట చేసుకున్న తర్వాత చేసుకుంటుంటే ఈ లోపు ఏంటంటే నిఖిల్ తన సిగరెట్ తాగటానికి రూమ్కి, ఎప్పుడు స్మోకింగ్ రూమ్కి వెళ్తుంటాడండి. ఎప్పుడు అక్కడికి తను ఒక్కడనే చూపిస్తారు స్మోకింగ్ రూమ్ దగ్గరకు వెళ్తున్నట్టు తాగటం. మరి మిగతా వాళ్ళు ఎవరు తాగుతారో అయితే నాకైతే ఐడియా లేదు. తను స్మోకింగ్ రూమ్ లోకి వెళ్ళి పొద్దునే అటు నుంచి వస్తుంటే చూస్తాడు, ఆ రెడ్ కలర్ ఎగ్ కోడిపేట దగ్గర కనిపిస్తుంది అనమాట. చూసి దానికి టచ్ చేయకుండా లోపలికి వచ్చి నిదానంగా వచ్చి తన రూమ్ లో టీం సభ్యులతో చెప్తాడనమాట. చెప్పి ప్రేరణ వీళ్ళు కిరాక్సిత వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళతో చెప్తాడనమాట. ఏమనంటే అక్కడ రెడ్ కలర్ ఎగ్ ఒకటి ఉంది, మరి అది దేనికి ఉందో మరి తెలియదు, నేనైతే తీసుకోలేదు, టచ్ చేయలేదంటే దానికి కిరాక్సిత అంటుంది, అయ్యో దానివల్ల ఏమన్నా మనకు బెనిఫిట్ ఉండొచ్చు, తీసుకొచ్చేసి జాగ్రత్తగా తొందరగా వెళ్ళానంటే, దానికైనా విష్ణుప్రియాను సోనియా అంటారు, నువ్వు హడాడు పడతా పరిగెత్తబాకు, వాళ్ళకి తెలుస్తుంది వేరే టీం వాళ్ళకి, నిదానంగా స్లోగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చేసామంటే వెళ్ళేసేసి నిఖిల్ ఆ రెడ్ కలర్ ఎగ్ తీసుకొని శుభ్రంగా జేబులో పెట్టేసుకొని వచ్చేస్తాడనమాట. తర్వాత విష్ణుప్రియకి చేతికి ఇస్తాడు. విష్ణుప్రియ దాన్ని ఒక బ్లాక్ కవర్ లో, పాలిథిన్ కవర్ లో దాచిపెడుతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇంకా ఎగ్ టాస్క్ బిగిన్ అయిందండి. మళ్ళీ బిగిన్ అయింది. ఇంకా పృథ్వీ ఏమో మణికంఠం తోసేస్తే మణికంఠ పడిపోతాడు. కొంచెం లైట్ గా ఎమోషన్ గా కొంచెం ఏడుస్తుంటే, ఆడపిల్ల ఏడుస్తావు అది అనేసరికి మళ్ళీ మణికంఠ కోపం వస్తే ఇద్దరి మధ్య మళ్ళీ ఫైట్ అవుతుంది. లేడీస్ ఏమో అందరూ లేడీ కంటెస్టెంట్స్ అంతా ఎగ్స్ ని టాప్ లో దాచిపెట్టుకుంటారు అనమాట. దాచిపెట్టుకుంటే యష్మి అలా దాచిపెట్టుకుంటుంది. అవి కింద పడాలన్నట్టుగా నడుము పట్టుకుంటాడు.
పృథ్వీ అంటే అట్లా నడుము పట్టుకుంటే టాప్ లో ఉన్న ఎగ్స్ బయటకు వస్తాయి కదండి, అందుకని నడుముని గట్టిగా పట్టుకునేసరికి అది రాంగ్ గా టచ్ చేస్తున్నాడు అని చెప్పని వీళ్ళు ప్రేరణ యష్మి ప్రేరణ వీళ్ళంతా గొడవ అనమాట. వీడు ఇలా పట్టుకుంటున్నాడు అని యష్మిను ప్రేరణ ఇద్దరు గొడవ చేస్తారు అనమాట. చాలా ఫైట్ చేస్తారు, అందరూ కలిసి ఫిజికల్ గా ఆడుతున్నాడు బాగా పృథ్వీ అని చెప్పి గోల్ చేస్తారనమాట. తర్వాత ఏమో కిరాక్ సీత విష్ణుప్రియ మళ్ళీ అక్కడ మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. బాగా ఫిజికల్ గా అవుతుంది ఫైటింగ్, ఒకళ్ళు అక్కడ బాగా రాసుకుంటుంటే బిగ్ బాస్ పాస్ చేస్తాడు. పాస్ చేసిన తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడేంటే లైన్ గా నుంచుంటారు. నబీలే అంటారనమాట, మీరు అందరు కలిసి దగ్గరికి వెళ్ళిపోయి కోడిపెట్టే దగ్గరలో ఉంటున్నారు, అట్లా ఉండకూడదు, ఆ లైన్ టచ్ కాకూడదు, చేతులు అక్కడ పెట్టకూడదు, ఎగ్స్ పడే చోట దూరంగా ఉండండి అని చెప్పినా కూడా వీళ్ళు వినిపించుకోపోతుంటే పాస్ చేస్తాడు. గేమ్ పాస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయమంటే అందరు కలిసి నుంచుంటారు వరుసగా. మధ్యలో ఏమో ప్రేరణ అభయ టీం కదండి, ప్రేరణ నుంచుంటే వీళ్ళిద్దరేమో కిరాక్ సీత విష్ణుప్రియ ఏమో నిఖిల్ టీం అనమాట. వీళ్ళిద్దరు ప్రేరణకు అటు ఇటు ఉంటారు అనమాట, రెండు వైపులా ఉండి వాళ్ళిద్దరు కలిసి చేతులు ఒకళ్ళు పట్టుకుంటారు. దానికి ఎలా ఉంటుంది, ప్రేరణ నన్ను రానివ్వకుండా ముందు గేమ్ ఆడనివ్వకుండా వాళ్ళిద్దరు చేతులు అడ్డం పెట్టుకున్నారని వాళ్ళ చేతులు విడదీయబోతుంటే దానికేమో గొడవ చేస్తారనమాట. ఇద్దరు కలిసి ఏంటి నువ్వు పక్క నుంచి వెళ్ళొచ్చు కదా, మా చేతిలో విడదీయాలా అని చెప్పానంటే వాళ్ళు నన్ను రానికుండా ఆడకుండా చేస్తున్నారు అని చెప్పని అంటదనమాట. చీప్ స్ట్రిక్ ప్లే చేస్తున్నారు అని చెప్పని పృథ్వీ ఏమో ఇరిటేట్ చేస్తుంటాడు అనమాట. యష్మిని చూసి కొంచెం ఎగతాళి చేస్తుంటే దానికి యష్మి అంటుంది చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు అని చెప్పని అంటాడు అనమాట. అభయ ఎక్కడికక్కడ వీళ్ళ టీం మెంబర్స్ మాత్రం కూల్ చేస్తుంటాడు ఎక్కడికక్కడ, మీరు అసలు గొడవ పడకండి. మణికంఠతో కూడా అదే అంటాడు. మణికంఠ కూడా మళ్ళీ వాళ్ళతో తిరిగి ఏదైనా అనబోతున్నా వాళ్ళ టీం ప్రేరణ కానీ యష్మి కానీ తిరిగి అనబోతుంటే మీరేం అనకండి, మీరు కూల్గా ఉండండి, మీరేం మాట్లాడబాకండి అని చెప్పని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. కంట్రోల్ చేస్తుంటే ఇంకా మణికంఠకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసి మైక్ ఇసిరేసేసి నేను అసలు ఈ గేమ్ ఆడను, నువ్వు ఇంకెంతేనా అని చెప్పని అభయతో అంటే అభయము వదిలేసేయండి గేమే కదా, వదిలేసేయండి, గెలిస్తే మనం కరెక్ట్గా గెలవాలి అని రూల్స్ బ్రేక్ చేయకూడదు అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత సోనియా ఏం చేస్తుందంటే ఆ ఎక్స్ మీద పడిపోతుందని చెప్పని నబీల్ వచ్చి సోనియాతో చెప్తాడు, అలా ఎక్స్ మీద మొత్తం అలా పడకూడదు, ఒట్టి గడ్డితో కవర్ చేసుకోవాలి, నువ్వు మొత్తం ఎక్స్ మీద పడిపోతున్నావు అంటే సోనియా అంటుంది నేను ఎక్కడ పడుతున్నాను ఎక్స్ మీద, నేను గడ్డిన పెడుతున్నాను అని చెప్పని సోనియా ఇంకా ఫైట్ చేస్తుంది నబీల్తో. ఫైట్ చేసి మాట పెరుగుతుంది. అంటది నువ్వు అభయ్ టీం అంతకుముందు అభయ్ టీంలో ఉన్నాడు కదండి, లాస్ట్ డే నిన్న ఎక్స్ లో వీళ్ళు ఓడిపోతే అభయ్ టీం వాళ్ళు ఒక మెంబర్ని బయటికి తీసామంటే అభయ్ టీంలో నుంచి నబీల్ని బయటికి తీసేస్తారు కదా, నువ్వు అభయ్ టీం మెంబర్ కదా, అందుకని అభయ్ టీం వాళ్ళకి సపోర్ట్ మాట్లాడుతున్నావు అని చెప్పని సోనియా ఫైట్ చేస్తుంది అనమాట. ఫైట్ చేసిన తర్వాత ప్రేరణ సోనియా పృథ్వీ ఎక్స్ దగ్గర బాగా ఫైట్ చేసుకుంటారండి. అప్పుడు పృథ్వీ ఏం చేస్తాడంటే ఆ ఇరిటేషన్ లో పోయి వీళ్ళ ఎక్స్ అన్ని తీసుకెళ్లి నేల మీద పారేస్తాడు అనమాట, బుట్టలన్నీ ఎత్తుపడేస్తాడు. దానికి కోపం వచ్చి వీళ్ళు కూడా యష్మిను ప్రేరణ కూడా వాళ్ళ బుట్ట కూడా బొర్లిచ్చేసరికి ఇంకా ఇక్కడ కంట్రోల్ గేమ్ మొత్తంలో అసలు టీంలో మెంబర్స్ లో అసలు బిగ్ బాస్ దాంట్లో టీంలో కంట్రోల్లో ఉండేది ఒక్క ఆదిత్య ఓమును అభయనండి. మిగతా వాళ్ళంతా ఫైరింగ్, అందరు యంగ్స్టర్స్ కదా, వాళ్ళంతా ఏంటంటే ఎక్కడికక్కడ ఫైటింగ్ అనమాట, వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలని చెప్పి ఎక్స్ మొత్తం మళ్ళీ బొర్లిచ్చేస్తారు. తర్వాత అక్కడ ప్రేరణ కుర్చీలో కొట్టుకుంటారు బాగా, ఒకళ్ళనొకళ్ళు బాగా పోవే అని కొట్టుకుంటారు. ప్రేరణకేమో గట్టిగా పట్టేసుకుంటారు. ఎవరెవరు అంటే కిరాక్ సీత అని విష్ణుప్రియ ఇద్దరు. ఫస్ట్ కిరాక్ సీత పట్టుకుంటే కాళ్ళతో తంతది అనమాట, నువ్వు కాళ్ళతో కాళ్ళతో తన్నకూడదు, నేను హోల్డ్ చేస్తాను అంతే, నువ్వు గేమ్ ఆడకూడదు అని అంటే అందులో విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ కూడా పట్టుకుంటది. క్యారెక్టర్ లెస్ అని చెప్పని యూజ్ చేస్తుంది అనమాట వర్డ్. తను ప్రేరణ ఆ మాట అన్నదని చెప్పని కిరాక్ సీత అంటే అంత పెద్దవాడు ఎలా యూజ్ చేస్తావు అది ఇది అని చెప్పని అరిచేసి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళిద్దరిని విదిలించుకొని వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ అంటుంది నువ్వు పెద్ద పతివ్రతం అని చెప్పని అంటది అనమాట. దానికేమో కిరాక్ సీత వీళ్ళు సోనియా వీళ్ళంతా కలిసి నబీల్తో అంటారు, నువ్వు అసలు ఇవన్నీ పట్టించుకోవట్లేదేంటి, నువ్వు సంచాలక అయ్యండి అంటే నేను ఎన్ని చూడాలి, నాలుగు వైపులు చూడాలా, ఎగ్గులు పడే చోట చూడాలా, మీరు ఉన్న చోట చూడాలా, మీ గొడవలు చూడాలా, అక్కడ కొట్టుకునేది చూడాలా, ఏది చూడాలి నేను అని చెప్పి 4 వైపులా చూస్తున్నాను అని చెప్పని అంటాడు అనమాట. అలా అంటే ఆ తర్వాత ఏమో కింద పడిన ఎగ్స్ అన్ని ప్రేరణ వీళ్ళందరూ కలిసి మళ్ళీ
కలెక్ట్ చేసుకుంటారండి. కింద పడ్డ బుట్టలు ఇద్దరు ఇసిరేసుకుంటారు కదా, మళ్ళీ ఎవరి ఎగ్స్ వాళ్ళు పడిన ఎగ్స్ అని తీసుకొని మళ్ళీ బుట్టల్లో వేసుకుంటా ఉంటారు. అంతలోకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇంకా అనౌన్స్మెంట్ చేస్తుంది అనమాట. అనౌన్స్మెంట్ చేసి బజర్ మోగిస్తే గేమ్ ఆగిపోతుంది అనమాట. ఆగిపోతే వీళ్ళైతే మొత్తం సోనియా వాళ్ళు అయితే మాత్రం ఎగ్స్ అన్ని మొత్తం వీళ్ళు ఆడ బుట్టలో వేసుకున్నారు, 2 బుట్టల్లో. వీళ్ళైతే పాపం బుట్టలో వేసుకోవడానికి కూడా కుదరదు. వీళ్ళు వేసుకున్నా కానీ పృథ్వీ మొత్తం పడేయటం అలా చేసేస్తాడు అనమాట. మళ్ళీ వేసుకుంటారు పాపం, మళ్ళీ ఇసురు కొడతాడు మొత్తం బుట్టలో అన్ని కొట్టేసరికి పాపం ఇంకా యష్మి ఏమో ఇంకా కింద పడిపోయి నేల మీద పడిపోయి ఏడుస్తుంది. సోనియా ఒక వెపన్లా వాడుకుంటుంది, పృథ్వీని తోస్తుంది, వెళ్ళరా 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 అని ఇంకా ఎగతోస్తుంది మన మీదకి. అందుకే వాడు అలా రెచ్చిపోతున్నాడు అని చెప్పని అంటది. ప్రేరణ వచ్చి కూల్ చేస్తాడు అనమాట యష్మిని. అబ్బాయి కూడా కూల్ చేస్తాడు, పర్లేదు వదిలేసి, ఏమైంది ఈ గేమ్ మనం కరెక్ట్ గా ఉంటే చాలు, మనం విన్ అయినట్టే. నిజంగా చెప్పాలంటే మనం విన్ అయినట్టే. అసలు ఈ గేమ్ మనం కరెక్ట్ గా ఆడాము, నువ్వు వదిలేసే అని చెప్పని అంటారనమాట. తర్వాత కింద వీళ్ళైతే పాపం బుట్టలో అయితే ఎగ్స్ ఏం ఎక్కువ ఉండవు అనమాట, అన్ని నేల మీద ఉంటాయి. నేల మీద ఉంటే సరే ఏం చేస్తుందంటే ప్రేరణ వచ్చి అడుగుతుంది నబీల్కి, మేమేమి బుట్టలో వేసుకొని కింద పడ్డ ఎగ్స్ మా దగ్గర ఉన్న ఎగ్స్ ఒక పక్క చేర్చుకోవచ్చా అని అంటది. అంటే సరే చేర్చుకోమంటాడు నబీల్. బుట్టలో అయితే వేయను అని చెప్పంటది. అంటే యష్మి కూర్చుంటుంది కింద నేల మీద, బుట్టలన్నీ ఒక పక్కన ఉంటాయి. బుట్టలో వేయకుండా యష్మి దగ్గర వేస్తుంటది అన్నమాట. వాళ్ళ నేల మీద పడ్డాయి ఎగ్స్ అని వేస్తుంటే దానికి సోనియాను, కిరాక్ సీత, విష్ణుప్రియ వచ్చేసి గొడవ పెట్టుకుంటారు అనమాట పృథ్వీ నబీల్తో. అదేంటి కింద పడ్డ ఎగ్స్ మళ్ళీ వాళ్ళు బుట్టలో వేసుకుంటున్నావు, ఎలా ఊరుకుంటున్నావు, అలానే ఉండాలి, గేమ్ పాస్ అయిపోయింది కదా, బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు కదా, ఇంకా గేమ్ పాస్ అని చెప్పని ఆగిపోయిందని బజర్ ఇచ్చాడు కదా, నువ్వు మళ్ళీ అలా తాకూడదు కదా, టచ్ చేయకూడదు కదా ఎగ్స్, మరి ఎందుకు టచ్ చేయిస్తున్నావు అని చెప్పని మళ్ళీ నబీల్తో గొడవ చేస్తే ఇంకా నబీల్ చెప్తాడు, ఇంకా వదిలేసేయండి, పట్టుకోండి, మళ్ళీ అక్కడ ఉన్న ఎగ్స్ అక్కడ పెట్టండి అంటే ఆల్రెడీ కొంచెం 20-30 ఎగ్గులు అక్కడ ఒక చోట పెడతాడు అనమాట. అవి మళ్ళీ అక్కడ పెట్టండి అది అని చెప్పని అరుస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఇద్దరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పండి అని చెప్పని అనౌన్స్ చేస్తే అప్పుడు లెక్క పెడతారు అనమాట. నిఖిల్ టీంలో 263 ఎగ్స్ ఉంటాయి, 2 బుట్ట నిండా ఉంటాయండి ఎగ్స్, ఫుల్గా నిండిపోతాయి వాళ్ళ టీంలో. అబ్బాయి టీంలో కేవలం 25 ఎగ్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఉండేసరికి అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, నిఖిల్ టీం విన్ అయిన అబ్బాయి టీంలో నుంచి ఒకళ్ళని క్విట్ చేయండి గేమ్ లో నుంచి అంటే వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. బాగా డిస్కస్ చేసుకుని ప్రేరణని ట్వీట్ చేస్తారు. ఇంకా ప్రేరణ వీళ్ళు అంటారు, వీళ్ళిద్దరు అనుకుంటారు ప్రేరణ మనం ఎక్స్పెక్ట్ చేసింది చేశారు వాళ్ళు అని చెప్పని అంటారు. అలా ఈ రోజు గేమ్ లోంచి ప్రేరణ అవుట్ అయిందండి, ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ లో అంటే నెక్స్ట్ రేపు ఉంటుంది మళ్ళీ ఇంకా టాస్క్. రేపు టాస్క్ లో ప్రేరణ ఆడదనమాట. నిన్న టాస్క్ లో నబీల్ క్విట్ అయ్యాడు, ఈ రోజు టాస్క్ లో ప్రేరణ క్విట్ అయినట్టు అనౌన్స్ చేశారు. ఇలా జరిగింది గేమ్ అంతా, బాగా కొట్టుకోవటం, అరుచుకోవటం, తిట్టుకోవటం, ఇదంతా ఈ రోజు అంతా జరిగింది అదేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. మీకు పాతవి కూడా మీరు ఎపిసోడ్ చూడాలంటే నా దాంట్లో ఫస్ట్ రోజు నుంచి రివ్యూ పెట్టానండి, ఫస్ట్ రోజు నుంచి చూడండి. మళ్ళీ కావాలంటే హాట్స్టార్ లో కూడా ఉంటుంది, హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. అలానే మీరు మా టీవీలో ప్రతిరోజు మీరు బిగ్ బాస్ నైట్ వస్తుంది, నైట్ 9:30 నుంచి 11 దాకాను, సోమవారం నుంచి శుక్రవారం వరకు. వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం 9 to 11 ఉంటుంది అనమాట. నాగార్జున సార్ వస్తారు. మీకు ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ గా ఉన్నాయి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటింగ్స్ వేసుకోవచ్చు. హాట్స్టార్ లో ఉంటుంది, మామూలుగా ఫోన్ ద్వారా కూడా మీరు ఒక్కొక్క ఓట్ వేయచ్చు అనమాట మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి. రేపు నైట్ దాకా, శుక్రవారం నైట్ 12 దాకా ఉంటుంది అనమాట. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉంటే మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. మీరు ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. మళ్ళీ రేపు కలుద్దామండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.